కష్టపడకుండా అతి తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురాశ ఆ ముఠాను కటకటాల వెనక్కి నెట్టింది. అప్పటి వరకు చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం వెళ్లదీసిన కేటుగాళ్లు భారీగా సంపాదించాలనే ప్లాన్తో పెద్ద పథకమే వేశారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రోడ్లపై ఆగి ఉన్న భారీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆపై చేతివాటం ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ ముఠా చోరీ చేస్తున్నదేంటి? చివరకు పోలీసులకు ఎలా చిక్కారు? నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన డీసీఎం వాహనాన్ని గమనించారు. తనిఖీ చేయగా వడ్ల పట్టాల చాటున 400 లీటర్ల డీజిల్తో నిండిన క్యాన్లను గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ బాలకృష్ణతో సహా మిగతా వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా ఓ ముఠా గుట్టు రట్టయింది. చిట్యాల దగ్గరలో అనుమానాస్పదంగా ఒక డీసీఎం కొందరు వ్యక్తులు కనపడ్డారు. వీళ్ళు అనుమానంతో పిఎస్కు తీసుకొచ్చి వెరిఫై చేస్తే ఆ వాహనాన్ని డీజిల్ దొంగతనానికి వాడుతున్నట్టుగా, అట్టి వ్యక్తులు డీజిల్ దొంగతనం చేస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చింది. వీరు ఈ మన ప్రక్కన జిల్లాలో పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. ఈ 6 ఉన్నారు. ఈ 6 కూడా గత చరిత్ర కూడా ఉంది. ఇంత క్రితం కూడా డీజిల్ దొంగతనాలు చేస్తూ దాన్ని తక్కువ రేటుకి అమ్ముకుని జలసా చేస్తున్నట్టుగా తెలిసిందన్నమాట. దీనికోసం ఒక డీసీఎంకి ప్రత్యేకంగా రైట్ సైడ్ కూడా, లెఫ్ట్ సైడు రెగ్యులర్ ట్యాంక్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా ట్యాంకు క్రియేట్ చేసుకుని సుమారుగా దాంట్లో 1000 లీటర్లు బట్టే కెపాసిటీది ఒక ట్యాంకును బిగించి దానిని రాత్రిపూట 1, 2, 3 మిడ్ నైట్లో బాగా నిద్రపోతారు. ఎవరంటే హైవేలో వెళ్తూ డ్రైవర్లు లేట్ అవర్స్ వచ్చేసరికి నిద్ర వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే హైవే మీద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని డీజిల్ దొంగతనం చేస్తున్నారు అన్నమాట. కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలో వరుసగా డీజిల్ దొంగతనాలు జరుగుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైవేలపై నిఘా ఉంచారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేశారు. నిందితులు ఏపీలోని పల్నాడు జిల్లా బొల్లంపల్లి మండలం సీతారాంనాయక్ తండాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తొలుత ఈజీ మనీ కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసిన ముఠా సభ్యులు డీజిల్ దొంగతనంతో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని పథకం వేశారు. 2 డీసీఎం వాహనాల్లో బయలుదేరుతున్న నిందితులు హైవేలపై అర్ధరాత్రి వేళ ఆగి ఉన్న లారీలు, ఇతర వాహనాలను టార్గెట్గా చేసుకుని రెక్కి నిర్వహిస్తారు. వాహనాల డ్రైవర్లు నిద్రలో ఉన్న సమయంలో డీజిల్ ట్యాంకుల సీల్ తొలగించి డీజిల్ను దొంగలిస్తారు. తమ వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో ఇంధనం నింపుకుంటారు. ఇలా దొంగతనం చేసిన డీజిల్ను వివిధ ప్రాంతాల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. చకచక్యం పట్టుకుని వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర దాదాపుగా 1000 లీటర్ల డీజిల్ దొరికింది, డీసీఎం కూడా దొరికింది. అదేవిధంగా దానికి ఉపయోగించే ఏదైనా టార్పాలిన్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే కనపడకుండా పైన టార్పాలిన్ వేస్తారనమాట. అవి దొరికినాయి. ఈ విధంగా వీళ్ళ మీద దాదాపుగా ఒక 20 దొంగతనాల కేసుల్లో నిందితులు అన్నట్టుగా తెలిసింది. ఈ మెయిన్ వీళ్ళలో పెద్ద మనిషి ఎవరంటే ముడావత్ గాంధీ నాయక్ 36 సంవత్సరాలు, అదేవిధంగా ముడావత్ వెంకటేశ్వర నాయక్ 45 సంవత్సరాలు. వీళ్ళంతా కూడా ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. సీతారాం నాయక్ తండా, బొల్లపల్లి మండలం, పల్నాడు జిల్లా. ఎవరికైతే మన ఎవరైనా సరే తక్కువ రేట్లో ఇట్లా అమ్మేసుకుంటారో దాన్ని కూడా సేకరిస్తున్నాం. ఎవరెవరైతే కొంటున్నారో కూడా వాళ్ళని కూడా మేము వివరాలు సేకరించి అట్లాంటి వాళ్ళు కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయటమా, లేకపోతే వాళ్ళు రెగ్యులర్గా చేస్తే కదా వాళ్ళని కూడా కేసులో పెడతాం. ఎస్ చిట్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, కట్టంగూరులో ఉంది, నకరికల్లో కూడా జరిగింది. ఓనర్స్ ఏంటంటే బండి ఆగిపోయి వెళ్ళిపోతున్నారు, కంప్లైంట్ ఇవ్వట్లేదు. లోకల్ పోలీస్ స్టేషన్లో ఎవరికైనా ఇట్లాంటి దొంగతనం జరిగినట్టుగా లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని వాళ్ళ కంప్లైంట్ ప్రకారము ఆ టైం చూసి మనం వెరిఫై చేసి మనము ఇన్వెస్టిగేషన్లో మనం ఇంకెక్కువ కేసులని రిజిస్టర్ చేసి వాళ్ళందరూ కూడా పట్టుకుంటానికి అవకాశం ఉంటుంది. నిందితుల నుంచి సుమారు 40 లక్షల రూపాయల విలువ చేసే 1000 లీటర్ల డీజిల్, 2 డీసీఎం వ్యాన్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. ముఠా సభ్యుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఈ ముఠాపై తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా డీజిల్ దొంగతనం కేసులు నమోదైనట్లు వివరించారు. నిందితులను రిమాండ్కు తరలించి వారి వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
హైవేలపై వాహనాలు నిలిపే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే డైల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. డ్రైవర్లకు హెచ్చరిక చేసేది ఏంటంటే, హైవే మీద ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ నిద్ర వస్తే కనుక వాళ్ళు ఎక్కడైనా సరే ఏదైనా హోటల్ కానీ, ఏదైనా లైటింగ్ ఉన్న చోట కానీ, లేదా ప్రత్యేకంగా పార్కింగ్ పెట్టిన ప్లేస్లో కానీ ఆపుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటే కనుక ఈ దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డ్రైవర్లు మరియు వాటి యొక్క ఓనర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి ఆస్కారాలు ఇవ్వద్దు. ఎందుకంటే సింగిల్గా పెడితే కనుక కంపల్సరీ వీళ్ళు అటెంప్ట్ చేస్తారు. అందువల్ల అన్ని వెహికల్ ఎక్కడ అవుతాయో అక్కడ ఆగాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చౌటప్పల్ దగ్గర టోల్ గేట్ ఉంటుంది, అక్కడైతే ఎప్పుడు ఆల్వేస్ పబ్లిక్ ఉంటారు. అదేవిధంగా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, అక్కడ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకుంటే కనుక ఇట్లాంటి దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చు. వాహనాల ఇంధన ట్యాంకులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచించారు.